ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది రోజులకే వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు నలుగురు మల్లికార్జున, పరశురాం, రహమత్, బి నాగమణిలు సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వార్డు అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్ళామని, అయితే తమ వార్డులను వారు పట్టించుకోకపోవడంతో తాము తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 38 మంది కౌన్సిలర్ స్థానాల్లో అత్యధికంగా 30 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు గెలుపొందడంతో మున్సిపల్ చైర్పర్సన్గా డిఎన్ ఇంద్రజ పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. గత నెల రోజుల క్రితం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాగైనా సరే హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీనే అధికారంలో ఉండాలని వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన నలుగురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఇరు పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పుడు హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానంకు వైఎస్ఆర్సీపీకి 23, బీజేపీ 1, ఎంఐఎం కౌన్సిలర్ టీడీపీతో చేరడంతో టీడీపీకి 15 కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఎంపీలతో కలిసి 17గా ఉంది. దీంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్ని ఎత్తులు వేసినా హిందూపురం మున్సిపల్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీకి వదులుకోవాల్సిందేనని, బావ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే బామర్ది కౌన్సిలర్ను ఎన్నుకుంటున్నాడని హిందూపురం ప్రజలు అంటున్నారు. ముందుగా అందరికీ నమస్కారము. అలాగే మా 34వ వార్డు ప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మేము పార్టీ మారడం కారణమే ప్రజలకు మంచి చేయాలని ఒక కారణం వల్ల మా పార్టీ మారడం జరిగింది. ఇప్పటికీ 5 నెలలుగా అయిన కాబట్టి ఏం పని ఏం జరగలేదనే ఉద్దేశంతో తిరిగి మా గూటికి మేము చేరడం జరిగింది. ఇది మా ఫ్యామిలీ, ఆ పార్టీ మాకు గుర్తించిందో ఆ పార్టీకి రావడం జరిగింది. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగించేటట్లా మేము చేసింటే మాకు క్షమించండి. మేము ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, కౌన్సిలర్లము. కొన్ని అవాంతర కారణాల వల్ల అభివృద్ధి లేదు మా వార్డులో. దానివల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందువల్ల అది అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకంతో మేము ఆ పార్టీలో చేరడం జరిగింది. బాలకృష్ణ గారి సమక్షం మాకు చెప్పినట్టుగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పినట్టుగా ఇంతవరకు ఎలాంటి మాకే సూచనలు కానీ నమ్మకం కానీ ఏర్పడలేదు. అందువల్ల మేము ఒరిజినల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి, ఆ పార్టీ గుర్తు మీద గెలిచినాం కాబట్టి కౌన్సిలర్గా మా పార్టీ మీద మరింత నమ్మకం ఏర్పడింది. కారణం ఏమిటంటే మేము చేరిన 3 నెలలైంది, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు సముచితమైన మర్యాదలు కానీ జరగలేదు. అందువల్ల మేము మా మాతృ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళా చేరాం. దానికి ఇది మా సొంత ఇల్లు మాదిరి మేము పరిగణించుకొని మా ఇంట్లో ఉంటేనే మర్యాద ఉంటుందనే ఉద్దేశంతో మా పార్టీ వచ్చిన తర్వాతైనా అభివృద్ధి చేస్తారనేది ఒక మంచి ఆలోచనతో మళ్ళీ మేము మా ఇంటికి మేము చేరుకున్నాం. ఇది ఎవరికైనా మనసు నొప్పి జరిగి ఉంటే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. మేము ప్రజాశ్రేయస్సు కోరి పనుల అభివృద్ధి కొరకు మేము చేరడం వాస్తవం. ఎవరికైనా మేము హాని కలిగింటే కానీ, మా చర్య వల్ల నొప్పి కలిగింటే కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాం. హిందూపురం అందరికీ నమస్కారము. నా 12వ వార్డు ప్రజలకి, కార్యకర్తలకి
మళ్ళీ వచ్చి నా వీధిలో ఉండే వాళ్ళందరికీ నమస్కారము. మేము పార్టీలో గెలిచిండేది దీంట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి దాంట్లోనే మేము ముందు నుంచి కూడా కౌన్సిలర్ దాంట్లోనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాక కూడా దీంట్లోనే కౌన్సిలర్ ఉన్నాను. కానీ అభివృద్ధి లేదు అనేసి నేను దాంట్లోకి వెళ్ళినాను అవుతుందని. మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే కార్యకర్తలు అని ఏమైనా చేసేకపోతే కూడా కార్యకర్తలు అడ్డం వస్తారు, ప్రతిదానికి అడ్డం వస్తారు. నేను వాళ్ళకి ఎట్లా పోయేది, ఏం చేయాలా? ఇప్పుడు పని కాకపోతే పబ్లిక్ ఇడ్చేయలేదు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను నా బూట్లోకి నేను చేరుకున్నాను. ఎవరికి ఇబ్బంది ఏమీ నేను చేసింది లేదు. మీరు కూడా నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దండి. నా హిందూపురం వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ప్రజలకందరికీ చెప్తున్నాను. అసలు ఏమన్నా కానీ నాకు వాళ్ళు అందరూ అడ్డం వస్తూ ఉంటారు. కార్యకర్తలు మొన్నంతా నేను దీంట్లో పోయినాను సచివాలయంలోకి. అది మీటింగ్ జరుగుతూ ఉంది. ఎవరెవరికి తోడుకొని నుంచి ఫోటో వాళ్ళే కార్యకర్తలు తీసుకొని వచ్చి ఫోటోలు తీసుకొస్తున్నాము, వచ్చినాము, పురుగులు వచ్చినాయి కాలులో అని చెప్పి వాళ్ళే ఇచ్చేసుకొనేసి నాకు అంతా నాకు సేవ్ చేసిండారు, అవమానం చేసిండారు. మళ్ళా స్కూల్ దగ్గరికి పోయిండే జెండా ఇచ్చేసేది వాళ్ళంతా కార్యకర్తలు అంతా వచ్చేసి అదో మేము ఇదంతా కట్టినాము, మా పార్టీ వచ్చింది, మా పార్టీ డబ్బులు ఇస్తూ ఉంది అని చెప్పేసి పార్టీలు వేరే చేసినారు. కాబట్టి నాకు అది బాగా అయిపోయి నా బూట్లో నేను వచ్చినాను. ఎవరి తరఫు నుంచి రాలేదు, ఎవరి తరఫు నుంచి నేను ఇచ్చేసింది లేదు. నా బూట్లో నాకు వచ్చినాను, చాలా ఏడిపించినాను. కాబట్టి చాలా నాకు మనసు చాలా ఇరిగిపోయి అదే ఇట్లా వచ్చినాను. నా సొంత దీంతో నా సొంత నిర్ణయంతో వచ్చినాను. ఎవరికి ఇబ్బంది